మంచి చెడు తెలిపించే పుష్పలాలను ఇచ్చాడు. దేవుడు మన కాడు చేతులను బంధించలేదు. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఏది చూస్ చేసుకుంటాం, ఏది సెలెక్ట్ చేసుకుంటాం, దాని వల్ల మన లైఫ్ ఆధారపడుతుంది. ఇప్పుడు మనకేం అర్థం కాకపోవచ్చు. ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, ఒక 20 years తర్వాత మీ లైఫ్ బ్రైట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు బ్రతకాలి, అనేకులు బ్రతికించగలిగిన స్థాయికి వెళ్ళాలి. మీరు క్షేమంగా ఉండాలి. క్షేమాల గురించి ప్రపంచం సమకూర్చిన ఈ సంఘాన్ని దేవుడు తీసుకెళ్ళి నిలబెట్టగలిగిన స్థితి ఉందా లేదా కూడా చూసుకోవాలి. అంటుంటారు కదా, కంటే సరిపోతుందా, సరి పెంచాలి కదా అంటారు కదా. అట్లా మాకు 20,000 మంది అవుతున్నారు, 20,000 మంది అవుతున్నారు అని అతిశయించడం కాదు. ఈ సమకూర్చబడిన ఈ మంద, ఈ సమూహం దేవుడు ఆమె చూడడం గట్టిగా దేవుడి దగ్గర నిలబెట్టే కొద్దిగా ఏం ప్రయోజనం? ప్రైజ్ ది లార్డ్. అందరూ స్టేషన్లో ఉన్నారు. ట్రైన్ ఎక్కకపోతే ఏం లాభం చెప్పండి? ట్రైన్ ఎక్కాలి, ఆఖరి స్టేషన్ దాకా వెళ్ళి గమనించాలి. వయసుతో పర్లేదు, పెద్ద చిన్న ఆ భయం లేదు. వయసుతో సంబంధం లేదు. లోకంలో జరుగుతుందంటే ఒకటే, లోకం తీర్పు ఎప్పుడు ఆరంభమవుతుందమ్మా చెప్పాలి. తీర్పు ఎప్పుడు మొదలు చదువుతావా? అందరూ మొదటి పేతురు 4:17. తీర్పు దేవుని ఇంట్లో నుండి ఆరంభమయ్యే కాలం.